విద్య లేని వాడు విపస్సు. కానీ నేటి కాలంలో ఉన్న సమాజం చదువుకున్న వాళ్ళు ఉన్నత హోదాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా అసలు మనుషులు భయపడిపోయేంత విధంగా నేరాలకి పాల్పడు. మరి చదువు సంస్కారాన్ని నేర్పాలి కదా, సమాజాన్ని దిద్దే వారి మాదిరిగా తయారు చేయాలి కదా, అలా జరగడం లేదే అనే ఒక సందేహం మనసుని కలిచివేస్తుంది. ఈ రోజు చదువుకునే చదువులు ఏవైతే ఉన్నాయో దానిలో నీతి నియమాలు గాని ఆధ్యాత్మిక విషయాలు గాని ఏవి లేకపోవడం వల్ల ఏ విధంగానైతే వంటకంలో ఉప్పు లేనప్పుడు ఆ వంట రుచిగా ఉండదు, ఆ ఆధ్యాత్మిక నైతిక విలువలు లేనప్పుడు వారు చదువుకున్న చదువు కూడా వారికి ప్రయోజనకారి కాదు. ఆ విధంగా లాయర్ చదువు చదివిన సీనియర్ భర్త, లాయర్ చదువు చదివే జూనియర్ భార్య వేరే స్త్రీని గంజాయి తాగి మత్తు కలిగినప్పుడు ఆమెకు మానభంగం చేయడము, భర్త ఆ స్త్రీని మానభంగం చేస్తుంటే భార్య వీడియో తీసి ఆ అమ్మాయి ఒంటిపైన ఉండే నగలు దోచుకోవడము, తర్వాత ఆ అమ్మాయి వివాహం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు వివాహం తెగతెంపులయ్యేటట్లు చేసి వారి నుంచి డబ్బు డిమాండ్ చేయడము, వీటన్నింటికి మూల కారణం ఏమంటే ఆధ్యాత్మిక విలువలు లేని చదువు చదవడం వలన ఉదర పోషణ తప్ప నీతి న్యాయము ధర్మం అధర్మం విషయాలు లేకపోవడం కారణంగా అటువంటి చదువులు ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగజేయదు. ఈ విషయం గమనించగలరని తెలియదు.